అందిన పూల కన్నా అందని పూలే అందం. దానికి అదే సాటి. కోసిమంటారా? మీకోసం ఏమైనా చేస్తాను. నో థ్యాంక్స్. మీ వరుస నాకేం నచ్చలేదు. మీ వరుస నాకు నచ్చలేదు. దయచేసి నా జోలికి రాకండి. మీ జోలికి రావడానికే నాకు ఉద్యోగం, జీతం, పచ్చమును. ఇది నా డ్యూటీ. యూసి, మన బాస్ గారు పూర్వకాలం రాజుల్లాగా చారు చక్షు. అంటే నా లాంటి ఒకళ్ళిద్దరు బటాచోర్ జీనియస్నే నమ్ముతాడు. నా కళ్ళతో చూస్తాడు, నా చెవులతో వింటాడు, నా నోటితో తింటాడు. నా వరుసలా ఉంచండి. నాకు అన్నం పెట్టి యజమాని గారి గూఢచారిగా నేను గమనించిన మీ వరుస గురించి కొన్ని నగ్న సత్యాలు చెప్పమంటారా? మీరొకరి ఇల్లాలు. పాపం మీ భర్త వెన్ను విరిగి మారుమూల పల్లెటూరులో వైద్యం పొందుతూ నరక బాధపడుతున్నాడు. ఇక్కడ మీరు ఆ డైరెక్టర్ గారికి చీమ కొడితే పాము ఖర్చునంతా అప్సెట్ అయిపోతున్నారు. అవునా? ఆయన కూడా మీ రక్షణ కోసం ప్రాణాలిచ్చేట్టు దాఖరాలున్నాయి. ప్రస్తుతం ఆయన ఒక పరపురుషుడు, మీరొక పరస్త్రీ. అందువల్ల మీరిద్దరూ చేసే శృంగారాన్ని కిట్టని వాళ్ళు, మీ శత్రువులు, వ్యభిచారం అంటారు. కానీ నేను తొందరపడేలా అన్నను, నా రహస్య రిపోర్ట్లో రాయను. రాస్తే రేపు 10:30 కల్లా డిస్మిసల్ ఆర్డర్స్ వచ్చేస్తాయి. కానీ తొందరపడి నేను అపకారం చేయను. నా మాట కటువుగాని మనసు వెన్న. రాత్రి 10:30కి వస్తాను. నీ సంజాయిషి శ్రద్ధగా వింటాను. ఇద్దరం చర్చలు జరుపుకుందాం. ఆ తర్వాతే నా రిపోర్టు. బాయ్. నా గురించి మీరేం భయపడక్కర్లే. డాన్సే కాదు, కరాటే కూడా వచ్చు. తీసుంది. థ్యాంక్ యూ. విప్పబోయి చీర కట్టుకోనేలరా విశ్వదాభిరామ వినరవేమ అని రెడీగా కూర్చున్నావా? అందులో కొంత శృంగారం ఉంది. ఒలిచిన అట్టిపండికి, ఒలుచుకు తినే అట్టిపండికి తేడా లేదు. అక్కగారు, ఎప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయలేదు. వస్తేనే పగటి కళ్ళల్లా అనుకున్నాను. ఇంకెప్పుడు చేయను. క్షమించండి. నేను వెళ్ళిపోతానండి. ఇప్పుడు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. దింపడానికి డ్రైవర్లు కూడా లేరమ్మా. పర్వాలేదు, దేవుడున్నాడు. క్షమించండి. అబ్బా, ఎవరది? మనిషి వచ్చేలాగా ఏమిటా బాధనం? నువ్వా తల్లి? ఏమిటి అపరాత్రి వేళ? ఆయన పడుకున్నారా? లేడుగా. ఆ ధాణి వచ్చి ఎగరేసిపోయిందిగా. ఆవిడే మీ పాలట యువరాణి గారు. కానీ విని ఎరుగు అమ్మ ఈ విడ్డూరం. సినిమాకి వెళ్ళారా? సినిమాకా నా బొంద. వాళ్ళ తోటలో కృష్ణమేసి పార్టీ ఉందటగా, దానికి లాక్కుపోయింది. సాయంత్రం నుంచి ఒకటే జాతర. ఓ ఆటల పాటల, తైతక్కల, కేకల, పెడబొబ్బల.
అందుకే ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. మన ఇద్దరికి మొగుడు పెళ్ళాలేరు, మనం పెళ్ళాడేస్తే అక్కడ అమెరికా అల్లుడు ఇల్లరికం రాను అంటే వీడు పూర్ల గంపలో పడ్డట్టే. కోటీశ్వరుడి అల్లుడు. గుడ్ నైట్. కాదు, మార్వెలస్ నైట్. థ్యాంక్ యూ కేకే, థ్యాంక్ యూ. మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. యారని సాగరిస్తే తాళం తప్పుతుంది. మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. తాళం తప్పితే మా డాన్సింగ్ అంటే నన్ను చంపేస్తుంది కేకే. డాన్సింగ్ అంటే తాళంలోనే కాదు, ఎందులో తప్పినా చంపేస్తుంది. స్ట్రిక్ట్ వెరీ. 1 minute. లోపలికి పిలిచి పాపం నాకు కాస్త టీ ఇవ్వకూడదా కేకే? అమ్మో, కూడదు. కూడదంటే కూడదు. అసలు నీకు గుడ్ నైట్. పద పద. అరే, స్నో ఇస్ ఫాలింగ్. మరే దాన్నే తెలుగులో వర్షం అనట. పద పద పద. అరే కమ్ ఆన్. పెద్దవాళ్ళు నిద్రపోతున్నారు. తలుపు కొట్టలేను, అరవలేను. బయటికి రా. నువ్వు తలుపు గడియ వేసుకోలేదు, జారబడి ఉన్నావు. నా మాటలు వింటున్నావు. నువ్వేం చూసావో ఏం విన్నావో తెలియదు, కానీ నువ్వేమనుకుంటున్నావో తెలుస్తుంది. అది తప్పు. ఇటొస్తే చెప్పగలను. అసలు జరిగింది ఏమిటో తెలుసుకోకుండా కోపం తెచ్చుకోవడం తప్పు. ఆ కోపం కొద్దీ ఎదుటి వాళ్ళని సాధించడం చాలా పెద్ద తప్పు. నీకు ఇది తగదు. ఎస్, ప్లీజ్ కమ్ అవుట్. మీరేం చెప్పద్దు. చెప్పినా నేను విన్నా నమ్మను. పెద్దవాళ్ళు నిద్రపోతున్నారు. అబద్ధాల సోది చెప్పి గొడవ చేయకండి. మీరేం తప్పు చేయలేదు. మీకు నచ్చిన దారిలో మీరు పెడుతున్నారు. అంచేత నా దారి నాది. గుడ్ బై. భామా, చెప్పేది వినకుండా నోటుకొచ్చినట్లా వాగడం చాలా చాలా బుద్ధి తక్కువ పని. బుద్ధి తక్కువ అవటం చేతనే చాలా పెద్ద తప్పు చేశాను. 6 నెలల నాడు నేను మీకు కప్పు టీ అందించాను. చూడటానికి బాగుంది, కానీ వాడటానికి బాగాలేదు. చేదు కొట్టిందన్నారు. ఇవాళ ఈ వెలిసిపోయిన పెళ్ళం చేతి విరగటమే కాదు, చప్పగా చావు కారిపోయింది అనుకున్నారు. ఈ టీ వద్దనుకున్నారు, ఇంకో టీని కోరుకున్నారు.
అది మీ హక్కు. మీలాంటి మొగుడు నాకొద్దనుకున్నాను. ఇది నా హక్కు. నేనుగా బతకగలను. నేను సంపాదించుకుంటున్నాను డబ్బు. అంతేనా? మన మధ్య సంబంధం డబ్బేనా? ఖచ్చితంగా డబ్బే. మనమేనాడు ప్రేమించుకోలేదు, ప్రేమ లేఖలు రాసుకోలేదు. పలానా రోజున కలుసుకోవాలని ఎంగేజ్మెంట్ ఉత్తరాలు రాసుకున్నాం, కలిసాం. పెళ్లి చూపుల వేళ మనం మాట్లాడుకున్నది మన మనసుల గురించి కాదు, మనీ పర్సుల గురించి. నా జీతం, మీ వాటా, నా కోట, నా అప్పు, మీ బాకీ, ఇవేగా. పెళ్లి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాం. ఆనాటి మన పెళ్లికి పునాది డబ్బే. రేపటి మీ రెండో పెళ్లికి పునాది ఆ డబ్బే. పెళ్లికి పునాది నమ్మకం, గౌరవం అని చెప్పారు మీరు. నమ్మకం ఇందాకే విరిగిపోయింది. గౌరవం ఇప్పుడు మీరు పెళ్ళాం మీద చెయ్యి తినప్పుడు విరిగిపోయింది. ఇక మిగిలింది దీనికి కూడా సంజాషీలుంటాయా? ఉంటాయి, ఉన్నాయి. ఉన్నా గానీ చెప్పను. ఎందుకో తెలుసా? అది వినవలసిన వాళ్ళకి వినే యోగ్యత పోయింది. నమ్మకం ఉన్న చోట బూతు కూడా నారాయణ అనిపిస్తుందని నేనే చెప్పాను. అనుమాన పిశాచం పుణ్యన వాళ్ళకి నారాయణ మంత్రం కూడా బూతులాగే వినిపిస్తుంది. అది వాళ్ళ కర్మ.